ఏపీ మెగా డిఎస్సిలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. కాబట్టి మనము ఇప్పుడు ఫైల్ అప్లోడ్ ఏ విధంగా చేయాలన్న దాని గురించి ఒక షార్ట్ వీడియో అయితే చేస్తున్నాము. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి apdsc.apcfs.in అని టైప్ చేయండి. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేసి మీ యొక్క యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ కింద ఇచ్చిన క్యాప్చాని అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నేను క్యాండిడేట్ యూజర్ నేమ్ అయితే ఇచ్చుకున్నాను, అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. విధంగా క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా లాగిన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు వెల్కమ్ టు ఏపీ డిఎస్సి 2025 ఉంది కదా, అక్కడే కూడా మీకు అప్లోడ్ డాక్యుమెంట్ ఉంటుంది. లేదంటే సర్వీసెస్ కింద ఇచ్చి ఫైల్ అప్లోడ్స్ పైన రండి. ఇక్కడ వచ్చిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనే లిస్ట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ యొక్క లిస్ట్ మీరు ఖచ్చితంగా ఫుల్గా అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత వీళ్ళకైతే ఇక్కడ ఎస్ఎస్సి మార్క్షీట్, ఇంటర్ మార్క్షీట్, యూజీ మార్క్షీట్, పీజీ మార్క్షీట్, నెక్స్ట్ అదేవిధంగా క్వాలిఫైయింగ్ పోస్ట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్, అదేవిధంగా ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్స్ కూడా వీళ్ళకు ఇవ్వడం అయితే 4th నుంచి 5th, 6th to 8th, 9th to 10th ఈ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే అన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ చూసుకున్న తర్వాత అన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకుని పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KB 1 MB దాకా ఉంది. మనం 500 KB లోపల స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మేట్లో పెట్టుకోవాలా. పెట్టుకున్న తర్వాత ఆ యొక్క ఫైల్కి ఈ యొక్క నేమ్సే ఇచ్చుకోండి. నేనైతే చూడండి ఈ విధంగా అయితే నేమ్స్ ఇచ్చుకుంటున్నాను, మీకు చూపిస్తాను. చూడండి ఏ విధంగా నేను స్కాన్ చేసి ఉంచుకున్నాను. చూడండి ఇప్పుడు మీకు ఈజీగా అయితే కనబడుతుంది. ఇప్పుడు మీకు ఫైల్ నేమ్ ఏ విధంగా నేను సెట్ చేసుకుని చూడండి. ఇప్పుడు మీకు కనబడుతుందా నేను ఏ విధంగా సెట్ చేసుకున్నానో. ఈ విధంగా మీరు కూడా చేసుకున్నట్టయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా 10th ఇది చూసుకోవచ్చు మీరు. చూడండి 10th అదే వచ్చిందా, 10th ఫైల్. ఈ విధంగా మీకు ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఇంటర్ అనేసి పెట్టుకున్నాను, మీరు కూడా ఇంటర్ అని పెట్టుకునేసి అప్లోడ్ చేసుకునేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ యూజీ ఫైల్కి యూజీనే పెట్టుకున్నాను. ఫైల్ నేమ్ మీకు ఈడు ఉన్నట్టే పెట్టుకున్నారంటే ఈజీగా మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీకు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. క్వాలిఫైయింగ్ది అప్లోడ్ చేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కూడా ఆ చూస్ ఫైల్ కార్డు పెట్టి ఆధార్ అని పెట్టి ఉంటాను కాబట్టి ఆధార్ పైన ఓపెన్ క్లిక్ చేస్తే మనకు ఆధార్ అయితే అప్లోడ్ అయిపోతుంది. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th దాకా వీళ్ళు 4th నుంచి 5th ఒక క్లాసు, 6th నుంచి 8th ఒక స్కూల్లో, 9th 10th ఒక స్కూల్లో చదివారు కాబట్టి 3 సపరేట్గా పీడిఎఫ్ చేసి వాళ్ళు ఆ యొక్క పీడిఎఫ్కి ఆ యొక్క నేమ్స్ పెట్టి అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేసిన ఫైల్స్ అన్నీ కరెక్టా లేదా అనేసి సైడ్లో ఒక ఉంటుంది కదా ఐ మార్క్, దానిపైన క్లిక్ చేసి వ్యూ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఒకసారి అన్నీ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ అవేనా, ఎస్ఎస్సికి ఎస్ఎస్సినైనా, ఇంటర్కి ఇంటరే అప్లోడ్ చేసామా అనే డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా అయితే చూసుకోవాల్సింది. యూజీని అప్లోడ్ చేశానా, ఈ విధంగా మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఎందుకంటే పొరపాటున మిస్టేక్ అయితే కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి పీజీని అప్లోడ్ చేసామా లేదా, అదేవిధంగా పోస్ట్ క్వాలిఫికేషన్ మనం ఏ పోస్ట్కి అప్లై చేసామో ఆ పోస్ట్ క్వాలిఫికేషన్కి అయిన సర్టిఫికేట్ పెట్టామా లేదా. నెక్స్ట్ అదేవిధంగా ఆధార్ కార్డు కూడా సేమ్ అదే ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టడీ సర్టిఫికేట్స్ కూడా అన్నీ వెరిఫై చేసుకుంటున్నాను. మీకు ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది మీకు. ఈ విధంగా మీరు అన్ని 9th to 10th ఒకసారి చూసుకున్నట్టయితే ఈజీగా ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత మీకు కింద హియర్ బై డిక్లేర్ అనేది దానిపైన క్లిక్ చేసుకునేసి జనరేట్ ఓటీపీ అని ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఆ యొక్క మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసుకున్నారంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఇచ్చి ఈ సబ్మిట్ పైన ఇక్కడ నేను వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అంతేనండి. ఈ విధంగా మీరు ఏపీ డిఎస్సికి ఫైల్స్ అనేది ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.